నమస్కారం. జూలై మాసంలోని 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి శుభం ఫలితాలు కలుగుతాయనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరి ద్వాదశ రాశుల్లోని 12 రాశులకి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మీనరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మరి వీరికి వచ్చేసి ముఖ్యంగా ఆదాయం పరంగా కానీ మరి వీరికి ఎలా ఉండబోతుందంటారు అనే అంశం గురించి అయితే మాకు తెలియచేయండి గురువుగారు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశి వారికి గ్రహ స్థితి ఎలా ఉంటుంది అనే దాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాశి వారికి రాశిలోనే రాహువు, అలాగే సప్తమంలో కేతువు, ఏమందు శని సంచారం వక్రీకరించి, తృతీయముందు కుజ గురువులు, అలాగే పంచమ స్థానముందు రవి శుక్ర బుధుల యొక్క సంచారం వెరసి చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఏలిన నాడి శని ప్రభావము ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క అనుగ్రహం ఉండడం కారణం చేత ఆ శని ప్రభావం నుంచి బయటపడి కొంతవరకు కార్యాలని సాధించుకుంటారు. కాకపోతే మీరు చేస్తున్నటువంటి పనులలో కార్యాలు సాధించుకునేటువంటి తరుణంలో అలవి కాని మాటలు కానీ వాగ్దానాలు కానీ అమలు చేయలేనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆరాటపడకండి. ఎంతవరకు మీరు వెనక్కి తగ్గి ఉంటారంటే బాహాటంగా నేను ఈ పని చేసేస్తాను, నీకు ఎందుకు నేను సహాయంగా ఉన్నాను, ఇలా ఎదుటివాడికి మీరు అనుజ్ఞ ఇచ్చారనుకోండి, ఎక్కువగా అంటే నేను ఈ తరపున మీకు చేస్తానని చెప్పి హామీలు ఇచ్చారనుకోండి, ఎక్కువగా మీరే నష్టపోతారు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మొహమాటానికి పోకుండా నిష్కర్షగా అన్నీ కూడాను ప్రాక్టికల్గా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకైతే చక్కటి ఉద్యోగ అవకాశాలు విద్య అయిపోగానే, అలాగే మంచి కళాశాలలో విద్యా ప్రవేశాలు జరుగుతాయి. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీలు కావాలనుకునే వాళ్ళకి ప్రయత్నం చేస్తే గ్రహ సంచార ప్రభావం వల్ల అనుకున్న చోటికి బదిలీలు అవుతాయి. వివాహం కానిటువంటి వారికి వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మంచి నిర్ణయాలు తీసుకోండి. మీకు ఈ యొక్క మాసంలో వివాహం జరగడానికి లేదా సంబంధాలు రావడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే సోదర సోదరిమణులతో తెలిసిన వారితో వాగ్వివాదాలు పెట్టుకోకండి. ఎందుకంటే కొంత మొక్కవోని ధైర్యం మీ యొక్క పరిస్థితిని ఎదుటి వాళ్ళకి ప్రతిబంధకంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అత్యుత్సాహము ధైర్యం ఉండడంలో తప్పులేదు, కానీ మీ ధైర్యము మీ పట్ల ఎదుటి వారికి అసూయ కలుగుతుంది, తద్వారా మీరే నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం పట్ల కూడా ఇప్పటివరకు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి కొంతమేర అనారోగ్యం నుంచి బయటపడడానికి కొన్ని పరిష్కార మార్గాలు మీకు గోచరం అవుతాయి. అంటే మంచి మందు లభిస్తుంది, లేదా మంచి వైద్యుడిని సంప్రదిస్తారు, తద్వారా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా చిరు వ్యాపారస్తులకైనా కురవృత్తిలో ఉన్నటువంటి వారికి, చేతి వృత్తిలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకంగా లాభదాయకంగా ఉండేటువంటి రోజులు అధికంగా ఉన్నటువంటి కారణం చేత మీకు అనుకున్నటువంటి విధంగా ధనము రాబడి ఆకస్మికంగా మీకు కలుగుతుంది, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు. అయితే ఏ రోజుల్లో ఖర్చులు ఉంటాయి, ఏ రోజుల్లో ధనం రాబడి ఉంటుందనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గమనించుకున్నట్లయితే 16వ తారీఖు రోజున అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికమైన ప్రశాంతత 16వ తారీఖు రోజున ఉండదు. అయ్యో 16 మొదలు పెట్టడమే ఇబ్బందులుగా అని అనిపిస్తుంది. కానీ ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకుండా ఖర్చులు అనేటువంటివి చాలా మటుకు తగ్గించుకుంటే 16వ తారీఖు మంచి రోజుగా మారుతుంది. ఇక 17, 18 తారీఖుల్లో సంతానంతో విరోధాలు వచ్చే అవకాశం ఉంటాయి, లేదా సంతానం వలన చిక్కులు సమస్యలు కానీ సంతానం వలన ఖర్చులు పెరగడం కానీ 17, 18వ తారీఖు రోజున ఉంటాయని చెప్పవచ్చు. ఇక 19, 20, 21 తారీఖుల్లో ఉద్యోగస్తులకి చక్కటి స్థితిగతులు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి ఆదాయం కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులకైనా ఆదాయం మార్గాలు చాలా చక్కగా ఉంటాయి. ఏదైనా కానీ మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ 19, 20, 21 తారీఖుల్లో ఎక్కువగా వ్యాప్తిలోకి వస్తాయని చెప్పవచ్చు. ఇక 22, 23వ తారీఖుల్లో మీకు ఊహించని విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అన్ని వైపుల నుంచి అందడము, తద్వారా ధన ప్రవాహము మీకు అధికంగా ఉండడము, ఈ కారణం చేత
లోటు లేని జీవితాన్ని 19, 20, 21, 22, 23 తారీఖుల్లో గడుపుతారు. ఇక 24, 25 తారీఖుల్లో మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ 24, 25 తారీఖుల్లో మీరు కొత్తగా ఖర్చులు ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఖర్చులు చూపిస్తున్నాయి. కొత్తగా ప్లాన్ చేసుకున్న ఖర్చులు తోడై మీకు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు అధికంగా ఉండి మానసిక ఒత్తిడికి గురవుతారు, ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. నిద్ర పట్టని రోజులు 24, 25 తారీఖులుగా చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో మీకు ధనప్రాప్తి కలుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 28, 29 తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 30, 31 తారీఖుల్లో మాత్రం మీరు ఊహించినటువంటి మేర కంటే కూడా ఆకస్మిక ధనప్రాప్తి మీకు లభిస్తుంది. ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాని బాకీలు మీకు వసూలు అవుతాయి. లోన్స్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే మీరు ఎవరి దగ్గరైనా అప్పు కావాలనుకుంటే ఆ లోన్స్కి సంబంధించి కానీ అప్పుకు సంబంధించినటువంటి వార్త మీకు రావడం, తద్వారా మీకు కొన్ని కష్టాలు తీరడానికి మీకు ఆ ఆదాయం లోన్స్ రూపంలో మీకు కలగడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా 16 నుంచి 31 తారీఖు వరకు 19, 20, 21, 22, 23, 26, 27, 30, 31 వెరసి 9 రోజుల పాటు ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు. 16, 17, 18, 24, 25, 28, 29 ఈ యొక్క 7 రోజుల పాటు మానసిక ప్రశాంతత లోపించడము, ఖర్చులు అధికంగా ఉండడము, అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు కానీ ఏర్పడడం కానీ జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎంతటి వాడికైనా కానీ దైవానుగ్రహం తోడైతేనే అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకుంటాడు. కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు విద్య, ఉద్యోగం, అనారోగ్యం, సంతానం, అలాగే శత్రుబాధల సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క క్షేత్రంలో ప్రతి నెల మా పీఠమాధ్యంలో జరిగే దాంట్లో మీ యొక్క కుటుంబ సభ్యుల మొత్తం గోత్రనామాలు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని 16 నుంచి 31వ తారీఖు లోపు మరి వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మరి దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? మీరు సమస్యలు అనేటువంటివి వచ్చినప్పుడు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి రావి చెట్టు, శివాలయం, నవగ్రహాలు ఈ 3 ఉన్న దేవాలయాలు అయితే మంచిది. లేకపోతే నవగ్రహాలు, శివాలయం ఉన్న దేవాలయం ఉన్న మంచిది. ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి మళ్ళీ నవగ్రహాల చుట్టూ కూడా శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి తైలాభిషేకము, అలాగే ఈశ్వరుడికి అర్చన జరిపించుకున్నట్లయితే ఒక 7 రోజుల పాటు జరిపించుకున్నట్లయితే ఈ యొక్క జూలై మాసంలో వచ్చే సమస్యలకన్నిటికీ కూడాను మీకు పరిష్కార మార్గం లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని 16 నుంచి 31వ తారీఖు వరకు మరి వీరికి ఆర్థికంగా కానీ మరి శుభ అశుభ ఫలితాలు ఈ 16 నుంచి 31 వరకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరికి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.